గాక క్రీస్తునందు ప్రియ దేవుని సింహ దేవునికి ప్రభు పేరిట మీ అందరికీ శుభములు సమాధానం కలుగును గాక. ఈ రాత్రి కాలంలో కొద్ది నిమిషాల్లో పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని వర్తమానాన్ని ధ్యానించుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆయన జన్మము ప్రత్యేకమైంది. ఈ మనుషుడు కూడా అలాగా జన్మించింది. రెండవది ఆయన మరణం కూడా చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే మనుషులందరూ పాపం కోసం చనిపోతారు, ఆయన మాత్రం పాపం కోసం చనిపోయాడు. మూడవది ఆయన పునరుద్ధానం కూడా చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే అందరూ చనిపోతున్నారు కానీ ఎవరు తిరిగి లేచిన వారు లేదు. కాబట్టి ఆయన ఒక్కరు మాత్రమే మరణాన్ని, సమాధిని, ముద్రను, ప్రభుత్వాన్ని, అధికారాన్ని జయించి తిరిగి లేచిన, సాతానుని మరణపు ముళ్ళును విరిచి తిరిగి లేచిన. కాబట్టి ఆయన యొక్క పునరుద్ధానం కూడా ప్రత్యేకమైనదని మనం గ్రహించవచ్చు. తర్వాత ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన వెళ్ళిన ఆరోహణమైనటువంటి విధానం కూడా చాలా ప్రత్యేకమైనది. ఈ లోకంలో ఎవరు కూడా ఎక్కి వెళ్ళిన వారు, ఆయనే పరలోకం నుంచి దిగి వచ్చినట్ట ఆయన ఒక్కడు మాత్రమే పరలోకానికి ఎక్కి వెళ్ళినటువంటి సర్వశక్తి కలిగినటువంటి వాడు. కాబట్టి ఆయన యొక్క ఆరోహణం కూడా చాలా ప్రత్యేకమైనది. నాలుగవది ఆయన యొక్క రాకడు కూడా చాలా ప్రత్యేకమైనది. మొదటి రాకల్లో ఆయన గొర్రెపిల్లలాగా వచ్చాడు. రెండవ రాకల్లో ఆయన రెండో రాకల్లో రెండు దశలు ఉన్నాయి. ఒకటి మధ్య ఆకాశానికి వచ్చే దశ ఉంది. అప్పుడు బోరుతో ఆయన దూతలతో మధ్య ఆకాశానికి వస్తాడు. ప్రత్యేకంగా దాన్ని ఏర్పరచుకున్నటువంటి పరిశుద్ధులను తీసుకుని కొనిపోతాడు. అది రెండు రాకల్లో మొదటి దశ. రెండవ దశలో అయినా కొదమ సింహంలాగా వస్తాడు. సింహగర్జన చేసుకుంటూ ఆయన ఒలివల కొండ మీదకి దిగి వస్తాడు. కాబట్టి ఆయన రెండవ రాక కూడా చాలా స్పెషల్, ప్రత్యేకమైనది. అలాగే ఎవరు మరి ఆకాశ మేఘరుడి వచ్చిన వారు ఎవరు లేరు. అక్కడ మరలా తన పునరుద్ధరణి తిరిగి లేచి ఒలివల కొండ మించి ఎక్కి వెళ్ళిన వారు లేరు. చనిపోయి తిరిగి లేచిన వారు లేరు. పాపం కోసం మరణించిన వారు ఉన్నారు, కానీ పాపుల కోసం మరణించిన వారు ప్రభు అయిన క్రీస్తు వారు. ఇప్పుడు మరణం కూడా ప్రత్యేక, జన్మ కూడా కదా, మానవ జన్మ లాంటి జన్మ కదండి, ప్రత్యేకమైన జన్మ. పుట్టాడు అంటారు కానీ చాలా అధ్యాయాలలో బైబిల్ గ్రంథంలో ఆయన ప్రత్యక్షమయ్యాడంటారు. వచ్చాడంట, ఆయన ప్రత్యక్షతలు ఇచ్చాడంట, అందరు కనిపించాడు. అరుణోదయ దర్శనం అనుగ్రహించిన లోకాసు వార్తలో కూడా చూస్తారు. సస్యరుడిగా ఆయన వచ్చాడనేటువంటి లేఖనం, క్రీస్తు ఈ లోకానికి పుట్టాడనే లేఖనం. మానవుడిగా జన్మించాలి, మనిషిగా రావాలి కాబట్టి ఆయన కన్నిమేరి గర్భంలో ఆయన ఉద్భవించాడు. ఒక శిశువుగా ఆయన ఉద్భవించాడు. కాబట్టి ఆయనకు ఆ పుట్టుక కూడా చాలా ప్రాముఖ్యమైందని అంది. దేవునికి మహిమ కలుగుతుంది. ఆ రీతిగానే ఈ రోజున మనం ధ్యానించే ధ్యానాంశంలో పునరుద్ధానము కదా. ఏంటంట? యేసుక్రీస్తు ప్రభువారు 6 గంటల వేళ
ట్రయల్కి తీసుకెళ్ళారు. అన్నయ్య, అన్న, కైప వాళ్ళ యొక్క పర్యవేక్షణలో తర్వాత పిలాతు యొద్దకు తీసుకెళ్ళారు. ఇలాగా పిలాతు యొద్ద కేకలు వేశారు, సిలువేమో సిలువేమని కేకలు వేశారు. ఎందుకు వేయాలి, ఈయన ఎందుకు ఏ నేరం లేదు కదా అని చెప్పేసి పిలాతు వారితో అన్న, నేరం మాకేం కనిపించట్లేదు కాబట్టి ఎందుకు ఈయన్ని సిలువ వేయాలని అడిగితే, లేదు లేదు అని కేకలు వేశారు, కేకలు వేయించారు. వారి కేకలే గెలిచిన లేఖనం ప్రకారం 9 గంటలు వెళ్ళినప్పుడు ఆయన సిలువ మరణానికి అప్పచెప్పారు. గొల్గొతా కొండ ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఉన్నటువంటి గొల్గొతా అనేటువంటి ప్రాంతంలో కపాల స్థలంలో ఆయనను సిలువ వేశారు. ఆయనతో పాటు కూడా 9 గంటలప్పుడు ఇరువైపులా 2 దొంగలను, నేరం చేసిన దొంగలను సిలువ వేశారు. ఆ సిలువలో ఆయన 9 గంటల నుంచి 3 గంటల వరకు వేలాడాడు. 3 గంటల సమయంలో ఆయన చనిపోయాడు. 9 గంటల నుంచి 12 గంటల వరకు దైవ జీవ సందేశం 3 మాటలు ఇచ్చాడు. ఆ తర్వాత 12 గంటలు వెళ్ళినప్పుడు భయంకరమైన కట్టిగా చీకటిగా మారిపోయి సూర్యుడు అదృశ్యుడయ్యాడు. ఆయన సృష్టికర్త యొక్క శ్రమను చూడలేదు. కటిగా చీకటిగా మారిపోయింది. ఆ చీకటిలో కూడా ఆయన ప్రభువారు తన పిల్లల కోసమై జీవ సందేశం 4 మాటలు మాట్లాడినట్లుగా అమూల్యమైన ముత్యాలు. లోకమంతా కూడా ఆ మాటలను ధ్యానించేటువంటి దినాలు. కొండ మీద ప్రసంగంలో ఎలాగా ప్రభువారు బోధించినప్పుడు ఆ ధన్యతలను ఎలాగా ప్రపంచం అంతా తీసుకుంటుందో, వాల్యుబుల్గా ఆ ధన్యతలను కదా ఆస్వాదిస్తుందో, నేర్చుకుంటుందో, అలా జీవించాలని కోరుకుంటుందో, అలానే క్రీస్తు ప్రభువారి సిలువలో పలికినటువంటి 7 మాటలు కూడా అంత ప్రాముఖ్యమైనవి, విలువైనవి. కాబట్టి ఆ మాటల్లో జీవ సందేశం ఉన్నట్లుగా దేవుని వాక్య భాగాలు మనం చూస్తున్నాం. అలాగా తన పిల్లల కోసం ఆదరణకరమైన మాటలు కదా ఆయన మాట్లాడినట్లుగా దేవుని వాక్య భాగాలు. మొదటి మాటలో తన ప్రేమను, తండ్రి ప్రేమను చూపించాడు, క్షమాపణను అనుగ్రహించాడు. 2వ మాటలో ప్రేమైన వాళ్ళరా కదా లాస్ట్ మినిట్లో కూడా దొంగకి రక్షణ భాగ్యం అందించాడు. అంటే నేను రక్షణ ఇవ్వగలిగిన, రక్షణ కోరుకున్న వారికి ఆయన రక్షణ అనుగ్రహిస్తాడని లేక, ఆయన ఒక్కరు మాత్రమే మానవాళిని రక్షించగలిగినటువంటి సమర్థుడు. అంటే భౌతికంగా ఆయన శ్రమను అనుభవిస్తున్న సిలువను ఆయన మోయాలి కాబట్టి, సిలువను సహించాలి, సిలువను భరించాలి, సిలువలో తన ప్రాణం ఇవ్వాలి కాబట్టి అప్పుడు ఆయన తను రక్షించుకోలేకపోయాడు, తన ప్రక్కన వారిని రక్షించలేకపోయాడు శారీరకంగా. ఎందుకంటే తను తండ్రి దగ్గర తీసుకొచ్చిన మాట సర్వమానవాళ్ళ కోసం ప్రాణం యాగం చేయాలి, బలియాగంగా మారిపోవాలి, క్రయధనముగా తన ప్రాణం ఇవ్వాలని లేఖనం ఉంది. కాబట్టి తను శక్తి లేనివాడుగా మిగిలాడు, శక్తి సంపన్నుడు కదా యేసుక్రీస్తు ప్రభువారు. వాని మరణంలోంచి తిరిగి లేపాడంటే ఎంత 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 పవర్ కలిగినటువంటి వాడని అర్థం, ఎంత శక్తి కలిగిన వాడని అర్థం. 4 రోజులు పిలిపిన శవానికి జీవాన్ని ఇచ్చిన వాడు, ఎంత ప్రభావం కలిగినటువంటి వాడు. గ్రహించలేదా లోకం? సముద్రాన్ని శాసించిన వాడు కదా, గాలి తుఫాను నిమళమై వరకు అంటే ఆగిపోయింది. శక్తివంతుడు కదా, సముద్రమే నడిచి వచ్చినాడు తన పిల్లల కోసం 4 వచ్చాను. శక్తివంతుడు కదా, మాటతో స్వస్థపరిచాడు. శక్తివంతుడు కదా, బలవంతుడే. కానీ ఆ ట్రయల్ టైం వరకు, ఆ సిలువ శ్రమలో సమయం వరకు ఆయనే మౌనం దాల్చాడు. తన పిల్లల క్షేమం కోసం, రక్షణ కోసం, నరకం తప్పించడానికి కోసం, మరణాన్ని జయించి మరణ భూములను విరవడానికి కోసం ఆయన
లేఖనంలో నెరవేరినట్లుగా ఆయన మౌనం వహించాడు. శక్తి లేక కాదు, బలము లేక కాదు, తృణప్రాయులు నాసిక రంధ్రములో ఊపిరి కలిగిన మానవుడు ఆయన బాధిస్తున్నా, కొడుతున్నా ఆయన మౌనంగా ఉన్నాడంటే శక్తి లేక కాదు. ఈ రోజున కూడా అనేక మంది రెంకలు వేస్తున్నా ఆయన ఏమనుకుండా ఉన్నాడంటే సిలువ త్యాగ రక్త ప్రోక్షణ, ఆయన మరణం స్థాపన పునరుత్థానముల ద్వారానే తన ప్రాణాన్ని సిలువలో దారిపోసినందువలన ఆయన మౌనంగా ఉంటున్నాడు. ఇన్ని రెంకలు వేసిన, ఇన్ని కేకలు వేసిన, ఎన్ని నిందలు వేసిన, బైబిల్ మీద, సేవకు దేవుని మీద వేసిన ఆయన మౌనంగా ఉంటుంది. అందరూ అంతటను మారు మనసు పొందాలి, అందరూ ఆయన తెలుసుకోవాలని, సృష్టికర్తను తెలుసుకోవాలని, రక్షకుని తెలుసుకోవాలని, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తెలుసుకోవాలని ఇంకా 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 ఆలస్యం చేస్తున్నాడంటే తన యొక్క రాకడ. భూమి మీద తను ఒక డీటెయిల్స్ ఫిక్స్ చేశాడంట, సిద్ధపరిచాడంట తీర్పు తీర్చడానికి. జాగ్రత్తగా ఉండాలి, తెలుసుకోవాలి ఆయన శక్తిని, ఆయన బలాన్ని మనం తెలుసుకోవాలి, అడుగులు వేయాలి. ఎంత బలవంతుడని, సముద్రాన్ని చీల్చినవాడు బలవంతుడు. మార్గము లేని చోట సముద్రాన్ని చీల్చి మార్గాన్ని తయారు చేసి తన పిల్లలను అందరికి దాటించినవాడు. శత్రువులను వాళ్ళ తరిమే శత్రువులు నీటి ముంచినవాడు. ఇంత బలం. రాత్రి వేళ తన పిల్లలకు చీకటి అవుతుందని, చీకటిలో తన పిల్లలు ఉండలేరని కదా అగ్నిస్తంభముగా ఉండి వెలిగించినవాడు. పగటి వేళ తన పిల్లలు ఆ ఎండవేట తొలుగుద్దేమని మేఘస్తంభముగా ఉండి కాపాడినవాడు శక్తిమంతుడు కదా. ఐగుప్తు దేశాన్ని వణికించినవాడు శక్తిమంతుడు కదా. మన కోసమే బలహీనుడిగా, ధనవంతుడై ఉండి ఆయన దరిద్రుడిగా మారి మనల్ని ధనవంతులుగా చేయడానికి అలా మారాడు. రాజుగా వస్తే గొప్ప స్థానం దొరకదా? పశుబలుడుగా వచ్చాడు కాబట్టి పశువుల శాల దొరికింది. దేవునికి స్తోత్రం. ఆ పశువుల శాలను ఏం చేశాడు? పరలోక సౌధంగా మార్చేసి, పరలోక సౌధంగా మారిపోయింది. దేవుని నక్షత్రం వచ్చి ఆ స్థలం పైన ఉంది, వెలిగిస్తూ ఉంది. జ్ఞానులు వచ్చారు, సాగిలపడి నమస్కారం, గొల్లలు వచ్చారు, ఆయనను ఆరాధించారు. లోకమంతా కూడా పరలోక సౌధంగా మారి ప్రపంచమంతా చెప్పుకునేటువంటి కదా అలాంటి స్థితి కలిగింది. రాజుగా వస్తే రాజ్యం కదా, రాజ టీవీగా ఉండలేదా? రాజభవనాలలో పుట్టలేడా? కాదు. దేవునికి మహిమ కలుగునుగా. శక్తిమంతుడే తను కదా మన కోసం బలహీనులైన భక్తిహీనులైన మన కోసం ఆయన చనిపోయాడు. బలహీనులైన మన కోసం ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు. పాపులమైన మన కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు కదా. ఉగ్రత నుంచి రక్షించబడ్డం కోసం మన కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసి తన ప్రియమైన వాళ్ళ బలహీనుడిగా మారిన గ్రహించలేకపోయింది లోకం. ఆయన కొట్టి హింసించింది, బాధించింది, సిలువేసింది. చంపుతున్నాం అనుకున్నారు, ఒక వ్యక్తిని చంపుతున్నాం అనుకున్నారు. ఆయన్ని మనం చంపలేమని వారికి అర్థం కాదు. ఆయనే తన ప్రాణం పెడుతున్నాడని కూడా చెప్పాడు. నా అంతటా నేనే నా ప్రాణం పెడుతున్నానని మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన ప్రాణం ఇవ్వబట్టి సరిపోయింది. మీరు ఏం చేసినా ఆయనను ప్రాణం తీయలేరు. మంచిది ప్రియమైన వాళ్ళు. కాబట్టి 12 గంటలప్పుడు చీకటిగా మారింది. 3 గంటలకు తన ప్రాణాన్ని, తన ఆత్మను తండ్రి చేతికి ఇస్తూ కదా ఆయన ప్రాణం విడిచాడు. ప్రాణం విడిచిన తర్వాత, చనిపోయిన తర్వాత మరుసటి దినము విశ్రాంతి దినం కాబట్టి ఆ శిలువ మీద నుంచి ఆ దొంగలను కానీ, ఆ శిక్ష వేసిన వారిని కానీ దించేయాలి. వాళ్ళు చనిపోకపోతే కాళ్ళు వెరగొట్టి చంపేస్తారు. కాళ్ళు వెరగొట్టుతారు, చచ్చిపోతారు.
కాబట్టి 3 గంటలప్పుడు ఆయన చనిపోయాడని తెలిసి వారు ఆశ్చర్యపడ్డారు. ఇంత కొద్ది సమయంలో చనిపోయాడా అని అనుకున్నారు. 2 దొంగలను దించేసి వాళ్ళని కాళ్ళు విరగొట్టి చంపేశారు. ఆ తర్వాత ప్రియమైన వాళ్ళ పిల్లాడి దగ్గరికి వెళ్ళి రహస్యంగా శిష్యుడిగా ఉన్నటువంటి అరిమతయి యేసు, దేవునికి మహిమ కలుగును.